సో ఇప్పుడు డేటా ఫ్లో మోడలింగ్ అంటే ఏంటి? ఏదైతే ఈ మనం సింబల్స్ ఇస్తామో, సో ఈ కీవర్డ్స్ అండ్ ఆర్ ఇదే డేటా అంటే సిగ్నల్స్ ఆర్ డిజైన్ విత్ డేటా మ్యానిపులేషన్ ఈక్వేషన్స్ ప్రకారం జరిగింది. ఓకే, డేటా చాలా ఇంపార్టెంట్. ఎస్ఎన్ కీవర్డ్ వాడతారు. ఓకే, చూద్దాం ఒకసారి. ఇందులో ఏమో అండిగేట్ ఎలా చేస్తారు చూద్దాం ఒకసారి. క్రియేట్ చేద్దాం అండిగేట్. చూద్దాం. క్రియేట్ ప్రాజెక్ట్, నెక్స్ట్ 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 ఫినిష్. అండిగేట్. ఓకే, మీ ఇష్టం ఏదైనా ఇచ్చుకోండి, నో ప్రాబ్లం. ఫినిష్. ఓకే, ఇన్పుట్ అవుట్పుట్ తర్వాత డిక్లేర్ చేసుకుందాం. ఓకే, ఇది ఇక్కడ ఉంది, దీన్ని నేను డిలీట్ చేస్తాను, కాపీ చేస్తాను, టైం వేస్ట్ ఎందుకు రికార్డింగ్ టైంలో. చూద్దాం. ఇది అండిగేట్ డేటా ఫ్లో మోడల్. కంట్రోల్-C, కంట్రోల్-V. ఓకే, దీన్ని రన్ చేద్దాం ఒకసారి. ఇప్పుడు వద్దు, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. రన్ సిమ్యులేషన్, రన్ బిహేవియర్ సిమ్యులేషన్. రన్ అయింది. ఓపెన్ ఎలాబరేటెడ్ డిజైన్. ఓకే, టేక్ టైమ్స్, నో ప్రాబ్లం. ఓకే, స్కీమాటిక్ చూసారు. అండ్ Z1. ఓకే, అండ్ Z1 ఆర్టిల్. ఓకే, Z1 ఇక్కడ వచ్చింది. ఇదే అండిగేట్. ఓకే, ఇదే అవసరం లేదు, ప్రశ్నకి ఇవ్వాల్సిన తర్వాత మీకు ప్రాక్టీస్ చేస్తుంటే వస్తాయి. ఓకే, ఎస్ఎన్ Z1 కదా. నేను చేస్తా అంటే మన ఇష్టం ఏదైనా ఇక్కడ ఇచ్చుకోవచ్చు. Z1 ఇక్కడ ఇచ్చా కాబట్టి ఇక్కడ వచ్చింది. ఓకే, ఎందుకు మన అంటే నేమ్స్ మన ఈజీగా ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు. Z1 ఎక్కడ ఉందో, అది అండిగేట్ ఎక్కడ ఉందో, ఆర్ గేట్ ఎక్కడ ఉందో. ఓకే, ఇది విధంగా నెక్స్ట్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ విధంగా ఇస్తాను చూడండి ఒకసారి. ఇది అండిగేట్ ప్రకారం ఇచ్చాను. నెక్స్ట్ ఈ విధంగా ఆరు, నాట్, ఎక్స్క్లూజివ్ ఆర్, ఎక్స్క్లూజివ్ ఆర్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే, వస్తాయి అవుట్పుట్. ఓకే, అంతే. ఇప్పుడు ఇది మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. ఇది గేట్ లెవెల్ మోడల్ మీరు డిజైన్ చేశారు. ఇది గేట్ లెవెల్ మోడల్ డిజైన్ మోడల్, ఇది టెస్ట్ బెంచ్. సో ఇప్పుడు ఏంటి, ఈ టెస్ట్ బెంచ్ ఆటోమేటిక్ ఇలా ఉంచేయండి. నెక్స్ట్ గేట్ లెవెల్లో ఇక్కడికి వచ్చి దీన్ని ఇక్కడ ఏం చేశారు, ఎక్స్ నెక్స్ట్ గేట్ లెవెల్ కదా. డేటా ఫ్లో మోడలింగ్ అంటే ఏంటి, సేమ్ ఇదే. ఎస్ఎన్ Z1 ఇంకోటి ఎస్ఎన్ S2. ఇది లేదా ఇది కాపీ చేసుకోండి, చేసేయండి ఆటోమేటిక్గా. కంట్రోల్-C, కంట్రోల్-V. సో చూసారా అసలు, దీన్ని రన్ చేయండి. ఓకే, అవుట్పుట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. చూడండి ఒకసారి. రన్ సిమ్యులేషన్. చూసారు, అవుట్పుట్ వచ్చేసింది. 15 టైమ్స్ ఇచ్చాను, అంటే నేను ఫుల్ లూప్స్ టైం ఇచ్చాను. మీ ఇష్టం ఏదైనా ఇచ్చుకోండి, నో ప్రాబ్లం. 4. ఓకే, మళ్ళీ రన్ చేస్తాను చూడండి. రన్ సిమ్యులేషన్, రన్ బిహేవియర్ సిమ్యులేషన్. ఎస్, రన్ బిహేవియర్ సిమ్యులేషన్. సో మళ్ళీ రన్ చేస్తాను చూడండి. ఇక్కడ 4 ఇచ్చాను, మళ్ళీ రన్ చేస్తాను చూడండి. టెస్ట్ బెంచ్ ఏదైనా ఇచ్చుకోండి, నో ప్రాబ్లం. ఓకే, టెస్ట్ బెంచ్ ఏదైనా పర్లేదు, నో ప్రాబ్లం. ఓకే, చూసి అవుట్పుట్ వచ్చింది. టెస్ట్ బెంచ్ ఏదైనా పర్లేదు. ఇదేం డిజైన్ మోడల్, ఇది టెస్ట్ బెంచ్. ఓకే, ఇది డిజైన్ మోడల్. సారీ, ఇది డిజైన్ మోడల్. ఇది TBN టెస్ట్ బెంచ్, మన ఐడెంటిఫికేషన్ కోసం మాత్రమే. ఓకే, నేను చేస్తాను ఇప్పుడు. మీకు కన్ఫ్యూజ్ అవుతుంది, ఎలా చేసుకోవాలి అర్థం కావట్లా. అందుకే చేస్తాను, మళ్ళీ ఫైల్ క్లోజ్ ప్రాజెక్ట్ చేస్తాను, మళ్ళీ క్లోజ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ మళ్ళీ క్రియేట్ మళ్ళీ ఫస్ట్ నుంచి చేస్తాను. క్రియేట్ ప్రాజెక్ట్ మీకు తెలియకపోతే నెక్స్ట్ 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 ఫినిష్. మళ్ళీ కొత్త ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఓకే, క్రియేట్ ఫైల్, అండ్ గేట్ GAT, అండ్ గేట్. ఓకే, ఓకే,
ఫినిష్. నెక్స్ట్ ఇన్పుట్ అవుట్పుట్ తర్వాత డిక్లేర్ చేస్తాను. ఓకే, ఎస్. ఇది ఇప్పుడు ఇదేంటి డేటా ఫ్లో మోడలింగ్. దానికి తెలియదు ఏ మోడలింగ్ ఇస్తానో తెలియదు. సో ఇక్కడ నేను ఆటోమేటిక్ టైప్ చేసే కాబట్టి డేటా ఫ్లో మోడలింగ్ కాపీ చేస్తాను. కాపీ పేస్ట్. ఓకే, మనకి తెలిస్తే చాలు. రన్ సిమ్యులేషన్ డేటా ఫ్లో మోడలింగ్. ఓకే, అన్నిటికీ టెస్ట్ బెంచ్ ఒకటే. ఓకే, గుర్తుపెట్టుకోండి, అన్నిటికీ టెస్ట్ బెంచ్ ఒకటే. ఓకే, దీని టెస్ట్ బెంచ్ రాద్దాం ఒకసారి. ఓకే, సోర్సెస్ నెక్స్ట్ అండిగేట్ సోర్సెస్. నెక్స్ట్ క్రియేట్ ఫైల్ టెస్ట్ బెంచ్ రాయాలి కాబట్టి అండ్గేట్ టీబీ అండ్ టెస్ట్ బెంచ్. ఓకే, ఫినిష్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాను, టెస్ట్ బెంచ్ రాయాలి దీనికి. ఓకే, ఎక్కడ ఉంది, ఇక్కడ సిమ్యులేషన్ వస్తుంది, ఇక్కడికి వస్తుంది టెస్ట్ బెంచ్ ఇక్కడ. ఇది ఏం చేస్తాను, ఇక్కడ ఆటోమేటిక్ టైప్ చేసా కాబట్టి నీ ఇష్టం. లూప్ వాడతావా, ఏం వాడతావా నీ ఇష్టం, అది మనకు లేదు. మానిటర్ ఫంక్షన్ వాడతావా నీ ఇష్టం. కాపీ చేసుకున్నాను నేను, కంట్రోల్ సి, ఇది మొత్తం తీస్తా, కంట్రోల్ వి. ఓకే, రన్ చేయండి. రన్ సిమ్యులేషన్. ఓకే, అవుట్పుట్ వచ్చింది చూడండి, ఇంతే. ఇది మీరు చెక్ చేసుకున్న అవుట్పుట్. ఓకే, చూసారా. ఓకే, ఇది టీసీఎల్ కన్సోల్లో మీరు చెక్ చేసుకున్న అవుట్పుట్ అంతే. ఇలా క్లోజ్ చేసేయండి ఫైల్. నెక్స్ట్ అయిపోయిన తర్వాత వరకు క్లోజ్ ప్రాజెక్ట్. ఓకే, ఇంతే ఇది. ఇలాగే నెక్స్ట్ గేట్ లెవెల్లో ఉంటుంది డేటా ఫ్లో, బిహేవియర్ మోడల్. అన్నిటికీ టెస్ట్ బెంచ్ ఒకటే. మనకి మోడలింగ్ మాత్రం డిఫరెంట్. ఓకే, మోడలింగ్ డిఫరెంట్ ఉంటుంది, టెస్ట్ బెంచ్ అన్నిటికీ ఒకటే. కాపీ పేస్ట్ చేసుకుని సరిపోయింది. ఓకే, అంతే.